హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆంజనేయ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడలు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అండి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి కదా, దానికోసం ఇవైతే చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా 20 నిమిషాల ముందు 1 కప్పు మినపప్పుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ వడలకి మినపప్పు అనేది ఎక్కువగా నానవలసిన పని లేదండి. ఇలా ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల మిరియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పలచగా అయిపోకూడదు, చలివిడి ముద్దలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ముద్దని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వడలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఈ వడలని నార్మల్గా వడలు వేసుకున్నట్టు వేయకుండా కొంచెం పలుచగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని. ఇలా చేత్తో బాగా కలుపుకుంటే బాగా కలిసిపోతుంది. ఈ పిండి రుబ్బుకునే టైంలో మనం పక్కన ఆయిల్ని హీట్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో. ఇవి కలుపుకునేసరికి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడు వడలు ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం చెయ్యిని ఆయిల్లో డిప్ చేసి చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ వడలని పలుచగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి గారెలు వేసేటప్పుడు. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఈ విధంగా వడలు చేసుకొని వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో వడలన్నిటినీ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో అయినా సరే చేతిని డిప్ చేసి గారెలు వేసుకోవచ్చు, లేదంటే వాటర్లో అయినా సరే తడుపుకుంటూ వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు 2 వైపులు తిరిగేసుకుంటూ. ఇవి సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేస్తామండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేయచ్చు. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వడలు అయితే ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చవండి. ఫస్ట్ ఆయిల్ రాసుకొని వేసాం కదా, ఇప్పుడు వాటర్లో చెయ్యి ముంచి ఈ విధంగా గారెలు వేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఇలా 2 విధాలుగా మీకు ఏది నచ్చితే అది ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా చేతులు అయినా సరే వడలు వేసుకోవచ్చండి, లేదంటే బటర్ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసి దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకొని తీసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. నాకైతే చేయితోనే కొంచెం కంఫర్టబుల్గా ఉంది. అన్నీ ఇలానే వేసానండి చేత్తోనే. చూడండి, ఇలానే అన్నిటినీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ
ఒక్కొక్కటిగా అన్నీ రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన పని లేదండి. 1 నిమిషం పాటు అలా వేగనిచ్చి తీస్తే సరిపోతుంది. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి మిరియాలు జీలకర్ర ఫ్లేవర్తో. నార్మల్ వడల కన్నా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇంతేనండి, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన వడలు రెడీ అయిపోయినాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.